నమస్తే అండి. నమస్తే. మీరు రోజా మాట్లాడిన మాటలు గమనించే ఉంటారు. నటి జత్వానికి జరిగిన అన్యాయాన్ని కూడా మీరు చూశారు గతంలో. ఆ నటికి జరిగిన అన్యాయం గురించే ఆ కేసులోనే పిఎస్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్లో ఇంతకుముందు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు 164 స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేజిస్ట్రేట్ గారి ముందు. ఆ క్రమంలోనే నేను అరెస్ట్ చేశారు పక్కా సాక్ష్యాధారాలతో. అరెస్ట్ చేస్తే రోజాకు వచ్చిన నొప్పి ఏంటి, ఆవిడకేంటి బాధ, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఆవిడే కాదు, అంబటి రాంబాబు గారు కూడా దాని గురించి మాట్లాడారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ రోజా మాటలు ఏంటంటే, ఈవిడ 2019 నుంచి 24 వరకు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వీళ్ళు నడుచుకున్న విధానం, వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు దోచుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మొన్న చాలా హంగామా చేసింది ఎవరైతే ఆర్కే రోజా ఉన్నారో ఆవిడ. మరి ఏం చేసింది ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు అని అంటే, ఎన్ని విధాలుగా టిక్కెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి, మరి ఆ రోజున లడ్డూలో కల్తీ కానివ్వండి, అక్కడికి వచ్చిన భక్తులకి వీళ్ళు ఎన్ని విధాలుగా ఇబ్బందులు కలగజేశారు. మరి సరైన అన్నం కూడా పెట్టిన పరిస్థితి అక్కడ అన్నదాన సత్రంలో. మరి ఈ రోజున వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో అతను కానివ్వండి, రోజారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు, ఒకప్పుడు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకు గుర్తుకు రావట్లేదా, మరి అవి వీళ్ళు గుర్తు చేసుకోవట్లేదా అన్నట్లుగా ఈ రోజున అదే పరిస్థితి. కాదంబరి జత్వాని అనే ఆవిడ కూడా ఒక నటి. మరి రోజా గారు కూడా ఒకప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసింది, హీరోయిన్గా ఉన్న ఆవిడే కదా, మరి ఈవిడకి తెలుసు కదా. మరి అట్లాంటి పరిస్థితుల్లో సహజ నటికి, సాటి నటికి ఈవిడ ఏ విధంగా హెల్ప్ అవ్వాలనేది లేకుండా ఒక ఆడపిల్ల, మరి వాళ్ళు ఎక్కడి నుంచో ఆ బాంబే నుంచి తీసుకొచ్చావిడ్ని మరి ఎన్ని విధాలుగా ఇక్కడ నిర్బంధించి ఎంత భయంకరమైన ఘాతకానికి వాళ్ళు పాల్పడ్డారంటే చాలా ఘోరమైన సిచ్యువేషను. మరి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఆవిడ ఒక రూమ్లో బంధించినప్పుడు నైట్ టైం అతను ఒక్కడే ఎందుకు వెళ్ళాడు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరిగింది అక్కడ? బయట ఎంట్రీలో అతని నేమ్ ఉంది, మరి ఎందుకు వెళ్ళాడు ఆ టైంలో? మరి ఇక్కడ మహిళా కానిస్టేబుల్ లేకుండా, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంచకుండా వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో వేరే వేరే చోట్ల ఆవిడని ఎందుకు నిర్బంధించారు? ఆవిడే స్వయంగా కొన్ని ఛానల్స్కి వచ్చి చెప్పడం జరిగింది ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారని. దీంట్లో ఇంకొక పాత్ర కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి. అతను కూడా గోరంట్ల మాధవ్ కన్నా, లేకపోతే ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబు కన్నా కూడా నేనేం తక్కువ కాదని అతను కూడా న్యూడ్ వీడియో కాల్స్, ఫొటోస్ కూడా అతను సెండ్ చేయటం జరిగింది. మరి ఈ రోజున వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తిని వెనకేసుకొని వస్తున్నారనంటే, అతను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా విధేయుడిగా ఉన్నాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో దాదాపుగా ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ ఒక దాదాపుగా 100 మంది పైనే అందరి మీద కేసులు నమోదు చేయటం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఆ రోజున మీటింగులు పెడితే దానికి ఏదన్నా ఆటంకాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించాడనే మాటలు ఈ రోజున అతని మీద ఎన్నో చాలా ఉన్నాయి ఆరోపణలు. మరి ఇవన్నీ కూడా ఎవరి హయాంలో జరిగాయంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నడిచినాయి. కాబట్టి ఈ రోజున వీళ్ళంతా అతనికి వత్తాసు వేసుకొని వస్తూ, అతను చాలా మంచి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మీద మరి అతనిలో వీళ్ళకి మంచి ఏం కనిపించిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే వీళ్ళంతా ఒకే జాతికి చెందిన వాళ్ళు, మేమంతా కూడా ఇట్లాంటి జీవితాన్ని జీవించాము 19 నుంచి 24 మధ్య, దోచుకోవటం, దాచుకోవటం, ఏదైనా కల్తీ చేయటం, ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలతోటి చెలగాటాలాడారు వీళ్ళు మద్యం కుంభకోణంతో. ఈ విధంగా చూసుకుంటుంటే ఈ రోజున రోజా గారు మాట్లాడే మాటలు నిజంగా సిగ్గుచేటుగా ఉన్నాయి. ఒక ఆడమనిషిగా ఇంకొక ఆడమనిషి కలిగిన ఇబ్బంది అక్కడ ఆవిడే స్వయంగా వచ్చి ఎవరు చెప్పుకోరు, కనీసం శానిటరీ ప్యాడ్ కూడా ఇవ్వని పరిస్థితిని ఈ రోజున ఏ విధంగా చూడాలి? ఎంత దుర్మార్గమైన చర్య అది. నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి అక్కడ ఎవ్వరు లేడీస్ కానిస్టేబుల్ కూడా లేకుండా నిర్బంధించి ఇంత భయంకరమైన ఘాతకానికి పాల్పడితే ఈవిడ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది వీళ్ళని? నిజంగా స్త్రీ జాతి ఏ విధంగా ఈవిడ్ని ఈ రోజున ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, మరి ఒక ఆడమనిషిగా ఉండి అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఆత్మవిమర్శ లేదా? మరి వీళ్ళు ఇలా మాట్లాడటం వెనక ఇంకేదైనా వీళ్ళకి కూడా సంబంధించి దానిలో భాగస్వాములుగా ఉన్నారా అనేది కూడా తెలియాల్సింది. తోటి నటిగా కాకపోయినా సాటి స్త్రీగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని రోజారెడ్డి చూడకుండా, పట్టించుకోకుండా, స్పందించకుండా మీరు చెప్పినట్టు అన్ని దుర్మార్గాలు చేసిన ఆంజనేయులకే సపోర్ట్ చేస్తూ మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? స్త్రీ సమాజం ఎలా చూస్తుంది? ఈ రోజునండి ఎవరైతే ఒక నటి తల్లిదండ్రులతో సహా ఆవిడని నిర్బంధించి, అసలు ఎవరూ తెలియరు ఇక్కడ ఆవిడకి, అట్లాంటి పరిస్థితిలో తీసుకొచ్చి ఒక రూములో బంధించి వీళ్ళు చేసిన పనులు, మాట్లాడిన మాటలు, ఆవిడ ప్రైవేట్గా ఆవిడ ఇబ్బంది పడింది లోపల, అవన్నీ కూడా
ఎవరు చెప్తారు? ఆవిడే స్వయంగా వచ్చి బయటికి చెప్పింది. ఎవరో ఇంకొకరో చెప్పినవి కాదు. కన్నీటి పర్యంతం అయిపోయి ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఇట్లాంటి ఘోరమైన అవమానం జరిగింది, ఆవిడ చాలా ఇబ్బంది గురైంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక స్త్రీగా మనం ఒక స్త్రీకి ఏ విధంగా సహాయపడాలి అనేది కూడా, మిగతావన్నీ పార్టీలు ఇవన్నీ తీసేయండి, ఒక స్త్రీగా మనం ఆలోచించాలి అనేది కూడా మర్చిపోయిన రోజా గారిని ఈ రోజున ఎవ్వరూ కూడా నిజంగా ఇంత దిగజారిపోతారా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటానికి అనేదే కనిపిస్తుంది అక్కడ అని ఎవ్వరూ కూడా ఇది క్షమించరానిది, ఇది మాత్రం క్షమించరానిదని గట్టిగా వినిపిస్తున్నమాట అండి. పార్టీ కోసం దిగజారిపోయిందంటారా, డబ్బుల కోసం దిగజారిపోయి అలా మాట్లాడుతుందంటారు? ఈ రోజున డబ్బుల కోసం మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఎందుకు ఇంత దిగజారిపోయారు? 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు విధేయుడిగా ఉన్నాడంటే డీజీపీ స్థాయి కోసమే అనేది అందరూ ఈ రోజున వినిపిస్తుంది. మరి అతనే గనక కరెక్ట్గా వర్క్ చేసుకొని ఉన్నట్లయితే ఈ రోజున అతనే ఆ స్థానంలో ఉండేవాడు, అతనే దానికి నెక్స్ట్ అర్హుడు అనేది కూడా మనకు వినిపించిన మాట. అదే వ్యక్తి ఏం చేశాడు? ఒక పదవి కోసమో ఒక డబ్బు కోసమో, అదే కేవలం పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి విధేయతగా, మరి పార్టీలో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడాలి, మరి పార్టీలో ఉండాలి అంటే ఆయనతో మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో వీళ్ళు చేసిన గోల్మాల అంతా ఇంత కాదు. మరి ఇక్కడ టిక్కెట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు చేసిన గోల్మాల అంతా ఇంత కాదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, వీళ్ళంతా ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దందాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా కూడా ఎందుకు వదిలేస్తున్నారు? కేవలం రోజారెడ్డి గారు మాత్రం డబ్బు కోసం, పదవి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం, ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు డీజీపీ పదవి కోసం ఇన్ని అక్రమాలు ఆకృత్యాలు చేసిన ఆంజనేయులు పొరపాటున ప్రజల మొర ఆలకించి ఆ దేవదేవుడి ఆశీస్సులతో, కనకదుర్గమ్మ దేవేనులతో కుటుంబ ప్రభుత్వం వచ్చింది. ఒకవేళ రాకపోయి ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉన్నట్టయితే, ఈ ఆంజనేయులు లాంటి వ్యక్తి డీజీపీ అయితే ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండేది? రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఎట్లా ఉండేదంట? చాలా ఘోరంగా ఉండేది. రాష్ట్రం అంతా కూడా నిజంగా రావణాసురుడు సీతమ్మ వారిని ఏ విధంగా అపహరించి మరి లంకలో ఉంచాడని మనం చూసాం, ఒకప్పుడు చదువుకున్నాం అంతే, చూడలేదు. మరి అట్లాంటిది వీళ్ళు ఈ రోజున కాదంబరి జత్వాని అనే ఆవిడని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఒక రాక్షస కాండకు ప్రతిరూపంగా మనకు కనిపిస్తుంది. మరి ఇట్లాంటి ఆడపిల్లలు ఎంతమంది బలైపోయేవాళ్ళు. మరి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలోడిది సమాజం ముందు నిలబెడతానని అంటుంటే, మరి ఇట్లాంటి వ్యక్తులు ఉండబట్టే కదా ఆ యూనిఫామ్కి విలువ లేకుండా పోయింది. ఇంకొకటి కాదు, ఈ రోజున ఒక యూనిఫామ్ వేసుకొని చట్టానికి, న్యాయానికి, శాంతి భద్రతలను కాపాడే వీళ్ళు, ఇట్లాంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు వీళ్ళల్లో అంటే నిజంగా ఇంత భయంకరమైన మనుషులు ఉన్నారా? డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా? మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, హైదరాబాద్లో విజయవాడ వదిలిపెట్టి వెళ్ళకూడదు అని చెప్పిన సస్పెన్షన్ వేటులో వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని అక్కడి నుంచే అతని అకౌంట్కి కూడా ఎక్కువ అమౌంట్ వస్తుందని కూడా ఈ మధ్య మనం వింటూ ఉన్నాం వార్తలు. మరి అందరికీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోలీసులు మూమెంట్ జరుగుతుంది, ఎవరి మీద వీళ్ళు నెక్స్ట్ విచారణ చేయబోతున్నారు, లేకపోతే నోటీసులు ఇవ్వబోతున్నారు, దానికి వీళ్ళు ఏ విధంగా స్పందించాలి, ఇలాంటివన్నీ కూడా ఇతనే చేశాడు. మరి ఈ రోజును చూస్తే మీరన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా దుర్గమ్మవారు లేకపోతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తీసుకోవటం ఎంత అదృష్టవంతులంటే, ఈ రోజున 2019-24 వరకు వీళ్ళు చేసిన రాక్షస కాండం చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి గుండె గుబేలు మంటుంది అంటారు చూడండి, అదే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే, ఇట్లాంటి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లకి సేఫ్టీ అనేది ఉండేది కాదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గతంలో విజయవాడ కమిషనర్గా చేసినప్పుడు వల్లభనేని వంశీ, పిఎస్ఆర్ ఆంజనేయులు హనీ ట్రాప్ అంటూ ఒక డాక్టర్ని అడ్డం పెట్టుకొని దాదాపు యుద్ధం చేసుకున్నారు. ఇద్దరు కలిసి రోడ్డు ఎక్కారు, పేపర్కి ఎక్కారు, వార్తలోకి ఎక్కారు. అలాగే ఆయన కర్నూలులో ఎస్పీగా చేసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ మొన్న కూడా నటి జత్వానీ కేసు కావచ్చు, అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఒక స్త్రీగా అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? మీ స్త్రీ సంఘాలు ఏం కోరుకుంటున్నాయి? ఇక్కడండి ప్రతి ఒక్క స్త్రీ ఏం కోరుకునిద్ది అంటే, వీళ్ళు శాంతి భద్రతలను కాపాడే పోలీసు డ్రెస్ వేసుకొని మరి ఇట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, అదే విధంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా
వాళ్ళకి ఎటువంటి గౌరవం కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ ఇవ్వకుండా ఇతను ప్రవర్తించిన తీరు ఇతని మనిషా మృగమా అన్నట్లు ఉంది అతని ప్రవర్తన. మరి అట్లాంటి వ్యక్తికి ఖచ్చితంగా కఠినమైన శిక్షే విధించాలి. మళ్ళీ రెండోసారి ఆడపిల్ల వైపు చూడకుండా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఇంకెవరైనా సరే ఇట్లాంటి తప్పు ముందు రోజుల్లో చేయకుండా ఉండేటట్లుగా అతనికి శిక్ష వేయాలని ఈ రోజున ప్రతి ఒక్క స్త్రీ జాతి కూడా కోరుకుంటుంది. మనిషి కాదు మృగం అంటూ అతనికి కఠిన శిక్ష వేయాలని కోరుకుంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.